రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తిలో అయితే ఈ రోజు స్వర్ణముఖి నది హారతినైతే భక్తులు భక్తి శ్రద్ధల నడుమనైతే భవ్యంగా నిర్వహించారు. ప్రసిద్ధ గంగా హారతిలో అయితే తరహాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం అధికారులు స్వర్ణముఖి నది దేవత విగ్రహాన్ని ఆలయం నుండి నది తీరం వరకు అయితే ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి నది తీరాన్ని కిక్కిరిసేలా నింపేశారు. శివనామ స్మరణలతో గాంభీర్యంగానైతే సాగిన ఈ హారతిలో భక్తులు నూనె వత్తి దీపాలను ప్రవాహంలో వదిలి నది దేవతలకైతే తమ భక్తి భావాలను అర్పించారు. ప్రార్థనలు, పూలు, నైవేద్యాలతో పాల్గొన్న భక్తులైతే కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా ఆస్వాదించారు. कैलासवासी भगवान कालहस्तीश्वर शिवः करोति नित्यकल्याणी करुणावरदानयः ज्ञानपुष्करनाम्बा समेत कालहस्तीश्वर स्वामिने नमः। कार्तीक मासంలో భాగంగా కూడా అమావాస్య రోజున అత్యంత వైభవోపేతంగా స్వర్ణముఖి నది హారతిని నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే కాశీలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కాశీ గంగాదేవి యొక్క హారతిని నిర్వహించడం జరుగుతుంది. మన శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం కనుక ఈ క్షేత్రంలో స్వర్ణముఖి నది దేవికి కార్తీక మాసంలో బహుళ అమావాస్య రోజున నదీ హారతిని నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ నదీ హారతిలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. ఈ స్వర్ణముఖి నది దేవికి విశేషంగా కూడా ఏకాదశి రోజుల మీద 11 హారతులు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క నదికి కూడా ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క హారతికి కూడా ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ నదీ హారతులను కలిగించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నాం. రైట్ ఇక శ్రీకాళహస్తిలో అయితే ఘనంగా స్వర్ణముఖి నది హారతి అయితే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. గంగా హారతి తరహాలో ప్రత్యేక హారతి కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా నది హారతులు అయితే ప్రజలైతే చాలా ఆహ్లాదకరంగా అయితే పూజలు అయితే నిర్వహించారు. ఆలయం నుంచి నది వరకు అయితే స్వర్ణముఖి కూడా జరిగింది. హారతి కోసం అయితే భారీగానైతే భక్తులు అయితే తరలి వచ్చారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అయితే సుధీర్ అందిస్తారు. సుధీర్, శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ యొక్క శ్రీకాళహస్తి ఆలయము ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం ఈ యొక్క కార్తీక మాసం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులంతా కూడా ఆలయం వద్దకు చేరుకుని అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు కావచ్చు, అలాగే దీపాలు వెలిగించేటువంటి విధానాలు కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ ఈ రోజు గంగా హారతి ఏదైతే కాశీలో గంగా హారతి ఇస్తారో ఈ యొక్క ప్రకారం ఇక్కడ స్వర్ణముఖి నది తీర ప్రాంతాల్లో శ్రీకాళహస్తికి వచ్చేటువంటి భక్తులంతా కూడా గంగా హారతి ఇచ్చేటువంటి నేపథ్యంలో ఈ రోజు చూస్తున్నాము. వేలాది మంది భక్తులంతా కూడా ఇక్కడికి వీక్షించి అక్కడ వాళ్ళు పునీతులయ్యి వాళ్ళు ఈ యొక్క గంగా హారతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొదట దేవాలయం నుంచి చేరుకున్నటువంటి అమ్మవారు గంగా హారతి సందర్భంగా ఉత్సవ వేంచేపుగా చేరుకున్న తర్వాత ఇక్కడ భక్తులంతా కూడా గంగా హారతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పటికే పాలక మండలి తీసుకున్నట్టయితే ఈ యొక్క చైర్మన్
కొట్టే సాయి, అలాగే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఇక్కడ చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క భక్తులు ఎవరైతే వస్తున్నారో మొత్తం అన్ని విధాల ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి నెలకొనింది. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో అయితే ఈ యొక్క గంగా హారతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు వస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ అటు పోల ఆనంద్, అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టేసాయి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు చేస్తున్నటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భక్తులంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి అమ్మవారు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఈ యొక్క గంగా హారతి ఇచ్చేటువంటి దిశగా వేల సంఖ్యలో ఇప్పటికే ఈ యొక్క స్వర్ణముఖి నది వద్దకు చేరుకుని వాళ్ళు ఇవ్వటము, అలాగే అమ్మవారిని ఉత్తమ వేపటిగా తీసుకుని వచ్చిన తర్వాత ఆమెను దర్శించుకునేటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా పునీతులైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఆంధ్ర నుంచే కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ ఒక్క దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే ఈ యొక్క గంగా హారతి చేసుకునేటువంటి విషయంలో పునీతులైనని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలక మండలి ఏర్పాటు చేయనటువంటి విధానంలో ఈ రోజు సరికొత్త దిశగా భక్తులకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసి ఈ యొక్క గంగా హారతి ఇవ్వడము, అలాగే వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు, సామాన్య భక్తులను కూడా పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు సామాన్య భక్తులు వచ్చినా కూడా ప్రశాంతంగా అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసి, అలాగే ఈ యొక్క పూజా కైంకర్యాలు కావచ్చు, దీపారాధనలు కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళకి సపరేట్ ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి, గతంలో ఆలయం లోపల ఈ యొక్క కొడిస్తంభం ముందర ఏర్పాటు చేసినటువంటి దీపారాధన ఇవన్నీ కూడా మొత్తం కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అటువంటివి లేకుండా దీనికి సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడ దీపారాధన చేసుకోవడము, వాళ్ళకు ఉన్నటువంటి మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించుకోవడము, స్వామివారిని దర్శించి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసినటువంటి దిశగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పాలక మండలి కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు, గతంలో అష్టకష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని నేటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని విధాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఈరోజు ఈ యొక్క గంగా హారతి రావడానికి ముందుగానే పూర్తి స్థాయిలో స్వర్ణముఖి నదిలో నదీ ప్రవాహం ప్రవహించడము, అక్కడ జలపాతం ఏర్పడటము, ఇందులో ఈ యొక్క గంగా హారతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కేవలం కాశీయే కాకుండా కాశీ తరహాలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత మొత్తం కూడా భక్తి ముక్తులతో సందర్భమయ్యి అందరూ కూడా పునీతులయ్యి ఇక్కడ దర్శన భాగ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు రేపు నుంచి ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క గంగా హారతి చూసిన తర్వాత భక్తులు ఎక్కువ రద్దీ కూడా పెరుగుతున్నారు. రాత్రి ఇప్పటికే 2 రోజుల క్రితం నుంచి తీసుకున్నట్టయితే భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి రష్యన్ భక్తులంతా కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ యొక్క గంగా హారతిలో పాల్గొని స్వామివారి ఈ యొక్క కార్తీక మాసంలో ఇక్కడ సేవలు అందించి, అలాగే ఇక్కడ పూజ కార్యక్రమాలు చేపించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిష్క్రమయ్యేటువంటి దిశగా పునీతులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు చూసుకున్నట్టయితే శైవ క్షేత్రాలలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ యొక్క
శ్రీకాళహస్తి ఆలయం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి భక్తులు మరింత సంఖ్య పెరుగుతుంది. అలాగే ఈ రోజు తీసుకున్నట్టయితే మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యల నడుమ భక్తులకు ప్రతి క్షణము ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, తోపులాటలు జరగకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసుకునేటువంటి తరుణంలో ఈరోజు శ్రీకాళహస్తి ఆలయం నెలకొందని చెప్పుకోవచ్చు. వర్ష. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.